గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్టెక్ ట్రేడ్. బెస్టెక్ ట్రేడ్ వారితో అనుసంధానమే మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలు సూచించి పాటించి అప్పుడు మీరు బెస్టెక్ ట్రేడ్ వారితో అనుసంధానమే ట్రేడ్ చేసి మంచి లాభాలు పొందవచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు ద పర్టికులర్స్, ట్రేడ్ పర్టికులర్స్ రిగార్డింగ్ గోల్డ్. గోల్డ్ నౌ వీఆర్ గోయింగ్ టు సెల్. ఎస్, రైట్ నౌ స్పాట్లో సెల్ పెట్టేసాం. ఎందుకంటే యాజ్ పర్ ద బెస్టెక్ ట్రేడ్ అనాలిసిస్ ప్రకారము ఇది సెల్ లో మోడ్లో ఉంది, సెల్ ఆన్ హై మోడ్లో ఉంది. సో యాజ్ పర్ ద పారామీటర్స్ అండ్ ఆల్సో క్యాండిల్ స్ట్రక్చర్, సైకాలజీ, మొమెంటమ్ యాజ్ వెల్ యాజ్ ద హయ్యర్ టైమ్ ఫ్రేమ్ పారామీటర్స్, ఇన్పుట్ చేంజెస్, ఇండికేటర్స్, విత్ ఆల్ దీస్ పారామీటర్స్ అండ్ పర్టికులర్స్ వీఆర్ బెస్టెక్ ట్రేడ్ సజెషన్ చేస్తుంది ఏంటంటే సెల్ ఆన్ హై. సెల్ ఆన్ హై మోడ్లో దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. సెల్ ఆన్ హై అంటే మీకు ఇది సపోజ్ మీరు కనుక 0.02 లాట్ సైజ్ పెట్టుకుంటే తీసుకునేది ఎంత తీసుకుంటాడంటే మీకు మ్యాక్సిమం $13 ఫ్రెండ్స్. జస్ట్ ఓన్లీ $13. ఫర్ $13 హౌ మచ్ యూ ఆర్ గోయింగ్ టు ఎర్న్ ఇన్ దిస్ ట్రేడ్? దట్స్ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫస్ట్. ఓకేనా? నా సో ఇది రన్నింగ్లో ఉంది, ఒకటి పెట్టేస్తున్నాను మీకోసం. నా ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇక్కడ బయింగ్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతుంది. ఇది డెఫినెట్గా ఎంతో కొంత అప్ సైడ్ మూమెంటం వెళ్తుంది. బట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎ ఫేక్ దట్స్ ఆల్. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ డెఫినెట్గా డౌన్ సైడ్ ఉంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఇక్కడ నుంచి కొంచెం ఆ ఇంపాక్ట్ బయ్యర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం అప్ సైడ్ మూమెంటం వెళ్తుంది కాబట్టి లెట్ ఇట్ గో, వెయిట్. ఒకవేళ ఆ ప్రాఫిట్ చాలు అనుకునే వాళ్ళు ఇమీడియట్గా ఆ ప్రాఫిట్ని ఎంజాయ్ చేసేసి హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు. కానీ లాంగ్ పొజిషన్ ఉన్నవాళ్ళు పర్వాలేదు, మాకేం పర్వాలేదు, ఫండ్ ఉంది, మేము వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ ద ట్రేడ్ టిల్ ఎక్స్పెక్టెడ్ డౌన్ లెవెల్ అనుకునే వాళ్ళు దే కెన్ వెయిట్ అనమాట. సో నా ఇప్పుడు మనం ట్రేడ్ వివరాల్లోకి ఇప్పుడు ఏంటంటే అసలు టార్గెట్ ఎంత. సో టార్గెట్ని ఫిక్స్ చేసే ముందు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ గ్రూప్స్లోనూ ఛానల్ని ప్రమోట్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా ప్లాన్ చేయండి. ఇలాంటి ట్రేడ్స్, మంచి టార్గెట్స్ ట్రేడ్స్ ఉన్నవి, మంచి లాభాలు వచ్చేటువంటివి ముందుగా మీకోసం అందివ్వడానికి బెస్టెక్ ట్రేడ్ ఎప్పుడు ముందుగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ మీ యొక్క హెల్ప్ని కోరుకుంటూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంది. బెస్టెక్ ట్రేడ్ వారు రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. సో దీన్ని కొంచెం దృష్టి పెట్టి సబ్స్క్రైబర్స్ పెరిగే విధంగా మీరు ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. నా ప్రస్తుతం స్మాల్ టార్గెట్ చాలు మాకు, ఇంకొద్దు, ఇంతకంటే మాకు ఆ టెన్షన్ రిస్క్ మేము భరించలేము అనుకునే వాళ్ళైతే టార్గెట్ వచ్చేసి 31 ఆల్రెడీ నడుస్తుంది. 32లో బయటకు వచ్చేయచ్చు. అంటే సపోజ్ ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారు, ఏది ఇందాక మీకోసం తీసుకున్నాను కదా ట్రేడు, ఇందాక మీకోసం తీసుకున్నాను. ఎక్కడ యాక్చువల్గా ముందే తీసుకోవాలి, అది జస్ట్ ఆన్ ది స్పాట్ తీసుకున్నాను, కానీ అక్కడగా తీసుకోవాల్సింది కొంచెం పైన తీసుకోవాలి. సో ఈవెన్ దెన్ దీనికి మీరు కనుక $13 తీసుకున్నటువంటి ట్రేడ్కి ఎంత టార్గెట్ అనేటువంటిది కావాలి కదా మనకు ముందు. వెయిట్ ఎ మినిట్, లాట్ సైజ్ 2 అనమాట. సో దీని టార్గెట్ వచ్చేసి మీరు యాక్చువల్గా అయితే బయ్యింగ్ జోన్ ఇది, అంటే ₹10 కోసం మీరు ట్రేడ్ కోసం ఉంటారా అంటే యాక్చువల్గా ఇక్కడగా తీయాల్సింది. ఫస్ట్ ఏదైతే తీసాం మనం పెద్దలాటు అక్కడ తీయాలి. సో కానీ మరి మీకోసం ట్రేడ్ చూపించడం కోసం తీసాను కాబట్టి దాన్ని అట్లా వదిలేసాం. సో యాక్చువల్గా అయితే యూ కెన్ వెయిట్ ఫర్ దిస్ టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ అనమాట. అది ఎక్కడ అనేది చెప్తాను మీకు. ఇక్కడ 3 టార్గెట్లు డిజైన్ చేయడం జరిగింది. ఈ 3 టార్గెట్లో ఎవరైతే లో లెవెల్లో తీసుకున్నారో వాళ్ళ కోసం ఇది ఫస్ట్ టార్గెట్ అనమాట. అంటే 33, 31, 200 లేదా 150. ఒక్కసారి మీకు అది పెడతాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్. దిస్ వన్. ఎస్,
అంటే ₹70 వస్తుంది ఫ్రెండ్స్. $1.70 $1.7 ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $13. సో యాక్చువల్గా ఇది కాదు ట్రేడ్, పైన తీసుకోవాలి. ఎక్కడంటే ఈ లెవెల్లో తీసుకోవాలి ట్రేడ్ని. జస్ట్ మీకోసం ఆన్ ది స్పాట్ కొట్టాను కాబట్టి ఆ రేట్ అది 33, 32, 500లో తీసుకోవాల్సిన ట్రేడ్ ఇది. అప్పుడు మీకు బాగా వస్తాయి డబ్బులు ఫ్రెండ్స్. ఓకేనా? నా సో సెకండ్ వన్ ఇంకా మీకు ఈ వీళ్ళు కనుక వెయిట్ చేసి ఉన్నట్లయితే, వెయిట్ చేయగలిగితే సెకండ్ టార్గెట్ ఉంది. సెకండ్ టార్గెట్ అంటే అసలు అనుకున్నటువంటి టార్గెట్. ఏది టార్గెట్? మనం అనుకున్న టార్గెట్ వచ్చేసి దిస్ వన్. ఓకే, యా, దిస్ వన్. అంటే $13 ఇన్వెస్ట్మెంట్కి $5 ఆర్ $6 యు ఆర్ గోయింగ్ టు అచీవ్. దిస్ ఈజ్ పక్కా. ఇది ఉంటుంది. కాకపోతే కొంచెం ఓపికగా వెయిట్ చేయగలగాలి, లేదా పైకి వెళ్ళినప్పుడు ఇంకో లాట్ని పెట్టుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఇవి డబ్బులు వస్తాయి. సో అల్టిమేట్గా మా దగ్గర ఫండ్ మస్తుగా ఉంది, మాకేం ఇబ్బంది లేదు. వీ విల్ వెయిట్ ఫర్ ద టిల్ హోల్ టార్గెట్ అని చెప్పేసి వెయిట్ చేసే వాళ్ళకైతే ద టార్గెట్ వుడ్ బి దిస్ వన్. సపోజ్ వీళ్ళు కూడా మా దగ్గర చిన్నలాటే కదా సార్, ఏం ఇబ్బంది లేదు, పైకి వెళ్ళినప్పుడల్లా మేము పెట్టుకుంటాం మళ్ళీ మాకేం ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళైతే నౌ అగైన్ ఈ లాట్ కనుక ఈ 0.02 లాట్ వాళ్ళు అంటే $13 ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తే వాళ్ళకి $13 ఎంత వచ్చింది ఫ్రెండ్స్? $11. ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $13 యు ఆర్ గోయింగ్ టు గెట్ $11. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ ముందుగా మీకు అందించడానికి బెస్టాక్ ట్రేడ్ ముందుగా తయారు చేసి మీకు అందిస్తోంది. దయచేసి చక్కగా ప్లాన్ చేసుకొని ఫండ్ని అవైలబుల్ చేసుకొని లెవెల్స్ అన్నీ క్లియర్గా చెప్పాము. ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ వీడియోని చేయడం జరుగుతోంది. లెవెల్స్ పక్కాగా మీకు తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి మీ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి మీరు మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకొని ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకొని మంచి లాభాలు జేబులో వేసుకోండి. మీరు చేయవలసింది ఒకటే, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఈ ఛానల్ని ప్రమోట్ చేసి మంచి సబ్స్క్రైబర్స్ని, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని పెంచే దిశగా మీరు ప్లాన్ చేయండి. ఇలాంటి ట్రేడ్స్ ముందుగా మీకు అందివ్వడానికి బెస్టాక్ ట్రేడ్ ఎప్పుడు ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్టాక్ ట్రేడ్ ఈ వీడియోని ఇప్పుడు ఇమీడియట్గా పోస్ట్ చేస్తున్నాను. బాయ్.